నమస్తే, నేను మితేష్. సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ద్వారా పుట్టుకొచ్చిన ఈ పార్టీ ఇప్పుడు దేశం మొత్తం కూడా విజృంభిస్తుందా? దేశ యువతాన్ని మొత్తం కూడా కదిపేస్తుందా? వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తుందా? రోడ్లు ఎక్కిస్తుందా? ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి వైఫల్యాలు ఉన్నాయో వాటి గురించి గట్టిగా ప్రశ్నిస్తుందా? వాటికి సంబంధించి గట్టిగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి ఈ సిజేపి పార్టీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఫౌండర్ అభిజిత్ దీప్కే ఢిల్లీ వచ్చారు. జంతర్ మంతర్ దగ్గర రీసెంట్ గా నీట్ పేపర్ లీక్ కి సంబంధించి, సిబిఎస్ఈ లీక్ కి సంబంధించి, అలాగే ఎస్ఎస్సి లీక్స్ కి సంబంధించి ఆయన మాట్లాడారు. సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన 7 రోజుల్లోపు ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆయన చేయకపోతే, మా మాటల్ని ఆయన పట్టించుకోకపోతే నరేంద్ర మోదీ గారు భారత్ ప్రధానమంత్రి, ఆయన క్యాబినెట్ మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కూడా వీరు నిన్న గట్టిగా డిమాండ్ చేశారు. సో దీంతో అసలు ఈ సిజేపి పార్టీ అంటే అసలు ఎందుకు పెట్టారు, పెట్టడానికి గల కారణం ఏంటి? మీ అందరికీ బాగా తెలుసు. ఒక సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కామెంట్ చేయడం, సెటైరికల్ గా కామెంట్ చేయడం, ఆ కామెంట్ ద్వారా ఈ పార్టీ పుట్టుకొచ్చింది. సో వీరి విధి విధానాలు ఏంటి, అసలు వీళ్ళు ఏం అడుగుతున్నారు, వీరు కావాల్సింది ఏంటి, వీరు నిరుద్యోగులకు అని చెప్పి మళ్ళీ జెన్సీ వారిని కదపడం ఏంటి, వారిని కూడా బయటకు వచ్చి మాట్లాడడం ఏంటి, ఇవన్నీ కూడా చాలా మంది గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సిజేపి పార్టీ ఏదైతే ఉందో, ఈ పార్టీ పెట్టిన వ్యక్తి, ఈ పార్టీ ఫాలో అవుతున్న వారందరూ కూడా దేశ ద్రోహులు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్ గా బీజేపీ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. మేము చూస్తూ ఊరుకోం, సరైన సమాధానం చెప్తా ఉంటూ కూడా బీజేపీ లీడర్, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఆయన మాట్లాడారు. సో ఇలా నరేంద్ర మోదీ గారి పైన కానీ, మన గవర్నమెంట్ గురించి కానీ ఇలా మాట్లాడితే వాళ్ళందరూ కూడా దేశ ద్రోహులే అని చెప్పేసి అంటున్నారు. ఇక నిన్న జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ఇక్కడ మన తెలంగాణలో ధర్నా చౌక్ ఎలాగో, అంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉండి ప్రభుత్వం చేసిన తప్పిదాలు దాని గురించి ఏదైనా నిరసన వ్యక్తం చేయడానికి ఏదైనా ఒక ప్లేస్ ఎలా అయితే ఉంటుందో ధర్నా చౌక్, అలాగే ఢిల్లీ దగ్గర కూడా ఈ జంతర్ మంతర్ అనేది ఒకటి ఉంది. సో అక్కడ నిన్న వీరు భారీ సంఖ్యలో చేరుకుని నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి స్క్రీన్ పైన మీరు క్లియర్ గా చూడొచ్చు. స్క్రీన్ పైన మీకు కనిపిస్తుందా? ఐపీఎల్. సాధారణంగా ఐపీఎల్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో నిన్న ఆ జంతర్ మంతర్ కార్యక్రమం దగ్గరకు వచ్చి సిజేపి ఏదైతే అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నించిందో వారి ఫాలోవర్స్ తో పాటు అక్కడ ఇటువంటి ప్లగార్డ్స్ పట్టుకుని చాలా మంది కనిపించారు. సో ఐపీఎల్ అంటే ఇండియన్ పేపర్ లీక్. అంటే రీసెంట్ గా ఈ నీట్ పేపర్, సిబిఎస్ఈ ఇవి లీక్ ఎలా అయినాయో దానికి సంబంధించి వారు మాట్లాడుతూ ఐపీఎల్ అంటే ఇండియన్ పేపర్ లీక్ అంటూ కూడా వారు అక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఫ్లాగార్డ్స్ పట్టుకుని పైగా ఇక్కడ పర్పిల్ క్యాప్ నరేంద్ర మోదీకి ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయనకి ఆరెంజ్ క్యాప్ ఇచ్చారు. సాధారణంగా ఈ 2 క్యాప్స్ కూడా క్రికెట్ లో ఎక్కువ వికెట్స్ తీసిన వారికి పర్పిల్ క్యాప్ ఇస్తారు, ఎక్కువగా రన్స్ చేసిన బ్యాట్స్మెన్ కి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. సో అలాగే ఎక్సలెన్స్ ఇన్ ఫిక్సింగ్ ఎగ్జామ్ అవార్డెడ్ బై కరప్టెడ్, ఆ అవార్డు ఎన్టీఏకి ఇచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నీట్ పేపర్ ని కండక్ట్ చేసే ఏజెన్సీ ఉంటుందో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఎక్సలెన్స్ ఇన్ ఫిక్సింగ్ ఎగ్జామ్స్ అవార్డెడ్ బై కరప్టెడ్ అనే దాన్ని అయితే వారికైతే ఇవ్వడం జరిగింది. సో నిన్న ఇతను అభిజిత్ దీప్కే సిజేపి పార్టీకి సంబంధించిన ఫౌండర్, అతను ఈ ధర్మేంద్ర రాజీనామా చేయాలంటూ, అలాగే వారి ప్లేస్ లోకి ఒక వ్యక్తిని తీసుకురావాలంటూ కూడా మాట్లాడారు, సోనం వాంగ్చుక్. సో ఇతను లడక్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తి ఇండియన్ యాక్టివిస్ట్, ఇన్నోవేటర్, ఎడ్యుకేషన్ రిఫార్మర్, ఎన్విరాన్మెంటలిస్ట్. సో ఈ వ్యక్తిని ఆ పదవిలోకి తీసుకురావాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అతను కూడా డిమాండ్ చేయడం జరిగింది. అతనైతే మాత్రం
మాట్లాడాడు. నాకు రాజకీయాలంటే నచ్చవు, నేను చెయ్యను అంటూ కూడా అక్కడే గట్టిగా చెప్పేశాడు. సో అలాగే ఇంకా మాట్లాడుతూ మా అమ్మ చాలా భయపడుతుంది నా గురించి, ప్రభుత్వానికి నువ్వు వ్యతిరేకంగా వెళ్తావు, నిన్ను జైల్లో పెడతారని చెప్పేసి మా అమ్మ నాతో మాట్లాడింది అంటూ కూడా చెప్తున్నాడు. అలాగే మా తల్లి ఏ రకంగా అయితే భయపడుతుందో అదే రకంగా యువత యొక్క అందరి తల్లులు కూడా అదే రకంగా బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం గురించి, ప్రభుత్వ వైఫల్యం గురించి ఎవరైనా మాట్లాడితే జైల్లో పెడతారేమో అని వారి తల్లిదండ్రులు కూడా ఇదే భయం అంటూ కూడా అతనైతే మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం ఇతనికి సంబంధించి కొన్ని కామెంట్స్ బలంగా వస్తూ ఉన్నాయి. ఇతనికి థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, థ్రెటనింగ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. నువ్వు దేశ ద్రోహివి, నిన్ను చంపేస్తాం, నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిన్ను చంపేస్తాం అంటూ కూడా అతనికి బెదిరింపులు వస్తున్నాయి. ఆ బెదిరింపుల గురించి నిన్న ఈ సిజేపీ పార్టీకి సంబంధించిన ఎవరైతే అధికార ప్రతినిధులు ఉన్నారో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకల్, విజేత దహియా, సో వీళ్ళైతే మాట్లాడడం జరిగింది. సో ఈ రకంగా అతను హత్య చేస్తా ఉంటూ బెదిరింపు చర్యలకు పాల్పడే వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ చెప్తా ఉన్నారు. అదేంటంటే బంగ్లాదేశ్ లో ఎలా అయితే జెన్జీని కదిపి అక్కడ ప్రభుత్వాన్ని కోల్చడానికి అమెరికా ప్రయత్నించిందో, తర్వాత నేపాల్లో కూడా అదే రకంగా జెన్జీని కదిపి ప్రభుత్వాన్ని కూల్చింది. సో వారి పని ఏంటంటే వారికి అనుకూలంగా ఉండే గవర్నమెంట్ ని తీసుకురావడానికి ప్రయత్నం అంటూ కూడా చెప్తున్నారు. సో భారత్ లో కూడా తమకి అనుకూలమైన గవర్నమెంట్ ని తీసుకురావడానికి ఇదొక ప్రయత్నం అంటూ కూడా చెప్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ పైన, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ పైన కూడా కొన్ని ఘాటుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పైన కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమంటారంటే ఇంకొక 1 year మాత్రమే నరేంద్ర మోదీ గారి పదవిలో ఉండేది, తర్వాత ఆయన రాజీనామా చేయాల్సింది అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, సో వీళ్ళతో కలిపి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనేది అయితే మాత్రం కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వారికి హామీలు ఇచ్చేసి మేము నెరవేరుస్తాం, మేము ఎటువంటి వైఫల్యాలు జరగకుండా మేము చూసుకుంటాం, ఎటువంటి ఫెయిల్యూర్స్ జరగకుండా ఎగ్జామ్స్ గుడ్ వేలో మంచిగా జరిగే విధానాన్ని మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా వీరికి హామీలు ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తుంది. సో అంటే దీని వెనక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందంటూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వాన్ని ఇక్కడ దించడానికి కాంగ్రెస్ అలాగే ఈ సిజేపీ పార్టీ ఇవన్నీ కూడా కలిసి పెద్దగా కుట్ర చేసే, ప్లాన్ చేసే, ప్రభుత్వం ఇక్కడ ప్రజల్లో అంటే పాతుకుపోయింది, వారికి నచ్చింది, వారికి వేరే ఆలోచన లేదు, ఓటు వేస్తే బీజేపీకే వేయాలి, ఇక వేరే పార్టీ ఆ పార్టీలకు వేసే ఆలోచన లేదు. కాబట్టి పార్టీ గెలవకుండా చేయాలంటే సో ఈ సిజేపీ పార్టీతో ప్లాన్ చేసుకుని, అంటే సిజేపీ వీళ్ళ ద్వారా పుట్టింది అనేది కూడా ఒక పుకారు ఉంది. సో ఆ పార్టీని దించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ సిజేపీ పార్టీతో ప్లాన్ చేసుకుని వారు ఇదంతా కూడా చేపిస్తున్నారు అనే ఒక బలమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. దాని గురించి మధ్యాహ్నం నేను క్లియర్ గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే బీజేపీ నాయకులు అయితే కొంచెం ఘాటుగానే స్పందించారు, వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అలాగే ఈ సిజేపీ పార్టీ నచ్చిన వారు కూడా ఇతనికి బెదిరింపు చర్యలకి పాల్పడే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇతనికి ఆల్రెడీ థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సో అంటే ఢిల్లీకి రాకముందే ఇతను చంపేస్తామంటూ కూడా బెదిరించారు. సో చూద్దాం. అభిజిత్ దీప్కే మొత్తానికి నిన్న సక్సెస్ఫుల్ గా జంతర్ మంతర్ దగ్గర వారు ఏదైతే నిరసన వ్యక్తం చేయాలనుకున్నారో దాన్ని చేయగలిగారు. అక్కడికి చాలా మంది అతని అభిమానులు కావచ్చు, అతని ఫాలోవర్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నవారు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, జెన్జీ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త వాళ్ళందరూ కావచ్చు, అందరూ కూడా అక్కడికి వచ్చి గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా పూర్తిగా వారికి సహకరించారు. అలాగే పోలీస్ బలగాలు కూడా కొంచెం భద్రతని ఇచ్చేవారు అందరికీ కూడా, ఎవరైతే అభిజిత్ ఉన్నారో మిగతా పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా అధికార ప్రతినిధులు అంటూ కూడా 3 బయటకు వచ్చారు కదా, సో వాళ్ళందరికీ కూడా పూర్తిగా భద్రతను అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. బీజేపీ అయితే మాత్రం దీనిపైన రెస్పాండ్ అయింది. బీజేపీ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ దీనిపైన వ్యాఖ్యలు చేశారా, ఒకసారి ఆయన ఏం మాట్లాడారనే దాని గురించి మనం క్లియర్ గా వినే ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ పైన చూడొచ్చు. అతను ఏమన్నారంటే
విదేశాల్లో కూర్చున్న కొందరు భారతదేశ యువతకు తామే దేశ నిర్దేశం చేస్తామని అనుకుంటున్నారు. యువత దేశ అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటుంది. కొందరు వారిని ప్రభుత్వ వ్యతిరేకులుగా మార్చాలని చూస్తున్నారు. ప్రతికూల రాజకీయాల కోసం యువతను వాడుకోవాలనుకునే వారిని నేను హెచ్చరిస్తున్నానంటూ కూడా నిన్న ఆ రకంగా మాట్లాడడం అయితే జరిగింది. సో చాలా మంది, నేను చాలా కామెంట్స్ చూసా, చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ కుట్ర వెనక అమెరికా ఉందని చెప్తున్నారు. బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కూలిపోవడం వెనక అమెరికా హస్తం ఉంది. నేపాల్లో ప్రభుత్వం కూలిపోవడం వెనక అమెరికా హస్తం ఉంది. వారికి అనుకూలంగా ఉండే, వారికి సహకరించే ప్రభుత్వాల్ని, మతానికి సంబంధించిన ఇష్యూస్ని కూడా ఇందులోకి తీసుకొస్తున్నారు. దాని గురించి కూడా క్లియర్గా చెప్పారు. సో కాబట్టి అమెరికా భారత్లో కూడా ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం చేయబోతుంది. కాబట్టే ఈ సిజేపీని వారే పుట్టించారు. అలాగే ఈ అభిజిత్ వెనక అమెరికాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా నిజం అంటారా? నిజంగానే ఇండియాలో, భారత్లో జెన్జీ ఆ జనరేషన్ ని కదిపి ప్రభుత్వం దించడం సాధ్యం అంటారా? మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇది నేపాల్ కాదు, బంగ్లాదేశ్ కాదు, ఇది భారత్. సో ఖచ్చితంగా మీరు ఆలోచించి కామెంట్ చేయండి.